బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో ఇన్నాళ్లు చురుగ్గా పనిచేస్తున్న 5గురు మావోయిస్టులు ఇవాళ గడ్చిరోలి ఎస్పీ ఎం రమేష్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఓ కీలక డివిజనల్ కమిటీ సభ్యుడితో పాటు 3 మహిళా మావోయిస్టులు, మరో సభ్యుడు ఉన్నారు. ఈ మేరకు వారు తమ ఆయుధాలతో పాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉండే గడ్చిరోలిని మావోయిస్టు రహితంగా పోలీసులు ప్రకటించారు. ఇంతకాలం ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్న 5గురు మావోయిస్టులు ఎస్పీ రమేష్ ముందు లొంగిపోయారు. వీరిలో డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న మధు అలియాజ్ హేమంత్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు 3 మహిళా మావోయిస్టులు, మరో సభ్యుడు లొంగిపోయినట్లు చెప్పారు. వీరిపై మొత్తం 38 లక్షల రూపాయల బహుమానం ఉన్నట్లు తెలిపారు. వీరంతా గడ్చిరోలి పరిసర ప్రాంతాల్లో పలు హింసాత్మక ఘటనలు, ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు వెల్లడించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు, పునరావాస పాలసీల వల్లనే వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ వివరించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన 5గురికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయ నిధులు, పునరావాస ప్యాకేజీని అందిస్తామని ఎస్పీ తెలియజేశారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో భాగంగా మరో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రమేష్ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన వీరిని గడ్చిరోలి పోలీసులు, సిఆర్పీఎఫ్ కలిసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో 2 డివిజనల్ కమిటీ సభ్యులు, 2 ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 7న జరిగిన ఫోడేవాడ ఎన్కౌంటర్లో పాల్గొన్న చాలా మంది అరెస్ట్ అయినట్లు తెలియజేశారు. ఇక అరెస్ట్ అయిన 8 మందిపై కలిపి మహారాష్ట్రలో 64 లక్షల రూపాయల నజరానా ఉందన్నారు. అరెస్ట్ అయిన వారిని రాజు అలియాజ్ మాంగ్టు వేకో, జ్యోతి అలియాజ్ అఖిల అలియాజ్ సమితా పోటావి, జానీ అలియాజ్ నాగి ఉంగల్ యమ్లా, జైరామ్ మోంగేగాడే, ముఖేష్ అలియాజ్ లక్కు అవలం, విజయ్ అలియాజ్ మాంగ్డు హుంగా టాము, రజిత అలియాజ్ సెంభట్టి కోస మాధవి, ఆమ్లీ అలియాజ్ ఆయతి అలియాజ్ సంధ్య ఇర్మా పొడియంగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టు సమయంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ అరెస్టులతో ప్రస్తుతం పోలీసులు వాంటెడ్ లిస్టులో ఇక మావోయిస్టులు ఎవరూ లేరని రమేష్ పేర్కొన్నారు. এর সঙ্গে আরেকজন আজকে কলকাতা পুলিশের কাছে সারেন্ডার করছেন। ওনার নাম আছে মাধাই পাত্র, ওনার বাড়ি আছে জঙ্গিপাড়া, হুগলি, এবং উনি অনেক দিন ধরে অ্যাক্টিভ মাওয়িস্ট ছিলেন। প্রথম অ্যারেস্ট হয়েছিলেন উনি 2007 সালে। তারপরে বেল পাওয়ার পরে উনি এখান থেকে বেরিয়ে ঝাড়খণ্ডে বিভিন্ন জায়গায় কাজ করেছেন এবং খুব প্রমিনেন্ট লিডার ছিলেন। এবং এখন অনেক দিন মানে মাওবাদী গতিবিধি করার পরে উনি এখন চাইছেন কি উনি সারেন্ডার করে একটা সাধারণ জীবন যাপন করবেন। ওই মানে আর্মড স্ট্রাগল ছেড়ে উনি মুখ্য স্রোতে চলে আসতে চাইছেন। তো আমাদের যে সারেন্ডার অ্যান্ড রিহ্যাবিলিটেশন পলিসি আছে, ওই পলিসি হিসাবে যে বেনিফিটসগুলো আছে ওনাকে দেওয়া হবে এবং ওইভাবে ওনাকে রিহ্যাবিলিটেশন জন্য সাহায্য করা হবে। আমার নাম মাধাই পাত্র। আমি প্রথমে যে পার্টিতে যুক্ত হয়েছিল তখন পার্টির রীতিনীতি সবই ভালো ছিল, কিন্তু পরে পার্টির রীতিনীতি কিছু পরিবর্তন হয়েছে, সমাজের বহুত পরিবর্তন হয়েছে এবং আমি সেসব বিচার করে আমি সমাজের মুখ্যধারায় ফিরে আসার চিন্তা ভাবনা করেছি এবং আমি বলেই এসেছি আমি সারেন্ডার করে আমি মুখ্যধারায় কাজকর্ম করব।
বিভিন্ন সংগঠনের সঙ্গে যুক্ত হয়ে লাস্ট তক সারেন্ডার ছিল। সারেন্ডার তো ওখানে থেকে আমি আমার শারীরিক অবস্থা থোড়া মানে কিছু সমস্যা হওয়ার জন্য আমি ইনচার্জের কাছে অনুমতি নিয়ে আমি চলে এসেছি আমি সারেন্ডারের জন্য। তো আমি এখন সারেন্ডার করবো। হ্যাঁ ইনচার্জ ও মিসির বেসা।